మిథున్ రెడ్డి గారు రెడ్ బుక్ అని అంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి రోజు రెడ్ బుక్ అంటున్నారు. అసలు రెడ్ బుక్ అనే పుస్తకం పుట్టిందే పొంగనూరులో. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళ ఇలాకాల నుంచే రెడ్ బుక్ రాయటం మొదలుపెట్టింది. ఆ రెడ్ బుక్ పరిపాలన ఇంప్లిమెంట్ చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా రెడ్ బుక్ అని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం సమంజసమేనా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక హైప్ క్రియేట్ చేస్తారు. ఏదో పొంగునూరు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ పొంగునూరు కాన్స్టిట్యున్సీ. పొంగునూరు వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకు? ఎక్కడ కూడా పొంగునూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు కాదండి. మీరు ట్రెడిషనల్గా కూడా మీరు తీసుకోండి, పొంగునూరులో గొడవలు అసలు ఇష్టపడరు. గొడవలు ఇష్టం లేకపోతే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చినప్పుడు నిర్బంధించారు, ఎయిర్పోర్ట్లో 6 గంటల సేపు కూర్చోబెట్టారు, వస్తే రాళ్ళు వేశారు. తప్పది. దాన్ని ఏమంటారు, ఇవన్నీ కార్లు అవన్నీ సినిమాలో చూపించినట్టు పైకి లేచిన చూసాను. మీ న్యూస్ కూడా కవర్ చేసిన గుర్తుంది. 100% మీరు మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి. పొంగునూరులో ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ఆపింది లేదు. పొంగునూరులో ఎవరు కూడా రాళ్ళు వేసింది లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందు పోలీస్ బ్యారికేడ్లు పెట్టారు, ఒక డైరెక్షన్ ఇచ్చారు, రూట్ మ్యాప్ ఇచ్చింది. ఆ రూట్ కాకుండా వెళ్ళాలని చెప్పి పోలీసుల పైన గొడవ చేశారు తెలుగుదేశం కార్యకర్తలు. ఆ రోజు ఒక పోలీసు కన్నుపోవడం జరిగింది, ఇవన్నీ జరిగింది. అంతేగాని మేమేదో పోయి అతనికి వ్యతిరేకంగా ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆయన వెల్కమ్. అపోజిషన్లో ఎన్నిసార్లు రావచ్చు, ఆయనే కాదు ఎవరు వచ్చినా కూడా మాకేమి ఇబ్బంది లేదు. పొంగనూరులో గెలవాలంటే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది. లోకేష్ని పొంగనూరులో నిలువరించారు కాబట్టి రెడ్ బుక్ అక్కడి నుంచి మొదలైంది. లోకేష్ నిలువరించలేదు, బ్రహ్మాండంగా తిరిగాడు, పొంగునూరు కాన్స్లో తిరిగాడు, మమ్మల్ని బండబూతులు తిట్టాడు. ఆయన కూడా హ్యాపీగా మేము అన్నీ చేసుకొని పోయాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేమేం మాట్లాడలేదు. నిజమేనా మీకు పొంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అంటారు? ఏముంటుంది, ప్రజలు ఈరోజు పొంగునూరులో ఇన్ని జరిగినా కూడా పొంగునూరులో గెలిచాం, రాజంపేటలో గెలిచామంటే ఎలక్షన్ తర్వాత పార్టీలు చూడం. ఎవరైనా మా ఇంటికి రావచ్చు, ఎవరైనా పని చేసుకొని పోవచ్చు. మేము మా సాయశక్తులు వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వాళ్ళు ఏ సమస్య వచ్చినా మా ఇంటికి రావచ్చు, ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి రావచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రతి సంవత్సరం కూడా మా ఫాదర్ డోర్ టు డోర్ తిరిగింటారు. అది తెలుగుదేశం ఇల్లు కాదు, లేకపోతే మా పార్టీ వాళ్ళ ఇల్లు కాదు, ప్రతి వీధి ప్రతి చోట మోస్ట్ ఫెమిలియర్ పర్సన్. సో మాకు ప్రజలతో ఉండే సంబంధాలు అటువంటివి. పాలిటిక్స్లో తెలుగుదేశం నాయకులే చాలామంది నా దగ్గర పనులు చేసుకుంటారు. సో మేము ఓన్లీ ఎలక్షన్ రోజు పాలిటిక్స్ మాట్లాడతాం, కానీ దాని తర్వాత మేము పట్టించుకునే పరిస్థితి ఉండదు. మీరు కానీ మీ ఫాదర్ కానీ సైలెంట్గా ఉంటారు, కానీ మీ అంత వైలెంట్ ఫ్యామిలీ లేదంటారు? తప్పండి. ఎక్కడ ఎవరినైనా చెప్పండి, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ కూడా వేసే దిక్కు లేదు. మీ లోకల్ బాడీలు యునానిమస్ అయినాయి, వాళ్ళు వేస్తే ఎవరు యునానిమస్ వాటంతకు వాటి అవుతాయా, లేకపోతే మీరు బలవంతంగా యునానిమస్ చేయిస్తూ ఉంటారు? లోకల్ బాడీలో ఆ రోజు అట్లుండింది డెవలప్మెంట్ కూడా. మీకు పొంగునూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్తో మేము అత్యధిక రోడ్స్ వేస్తాం. ఎందుకంటే అది వరకు గవర్నమెంట్లో ఎవరున్నా కూడా పొంగునూరులో ఎందుకు లేదు, మాకు రాదు, అక్కడ డెవలప్మెంట్ వద్దు అని అన్నీ ఆపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక మ్యాక్సిమం సపోర్ట్ చేశారు పొంగునూరుకి. సో పబ్లిక్ నుంచే మాకు గుడ్ విల్ ఉంది. మేము అక్కడ ఎవరు కావాలంటే ఎవరు కూడా ఆ రోజు ఎలక్షన్ కమిషన్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. మరి నామినేషన్ వేయకుండా ఉండేదా, డైరెక్ట్గా అనిపై కంప్లైంట్ ఇస్తే ఏమనేవాళ్ళు కదా, ఎందుకు వేయలేదు? మరి రామచంద్ర అనే వ్యక్తి బీసీ పార్టీ అని పెట్టుకొని అక్కడ వచ్చి నిలబడదామని అనుకుంటే మీరు బగాయిస్తే ఢిల్లీ పోయి సెంట్రల్ సెక్యూరిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు బయట పబ్లిసిటీ మీరు నమ్మద్దండి. ఆయనకు వచ్చిన ఓట్లు 2000 చిల్లర. మొన్న ఎలక్షన్లో ఆయనకు వచ్చిన ఓట్లు 2000 చిల్లర. మామూలుగా ఇండిపెండెంట్గా ఎవరైనా సపోర్టింగ్ ఎవరైనా నామినేషన్ వేస్తే కూడా వచ్చేది 2000 వస్తాయి. సో మీరు అక్కడ పబ్లిక్లో పలుకుబడి మీరు ఆలోచించుకోండి. 2000 చిల్లర మామూలుగా ఒక కౌన్సిలర్ కూడా వస్తాయి, ఒక కౌన్సిలర్ 2000 ఓట్లు వస్తాయి. అక్కడ మీరు అలాంటి వ్యక్తిని ఏదో హైప్ చేసి తీసుకొచ్చి ఇవన్నీ కూడా పొంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరు ఉండకూడదా, ఎవరు చేయకూడదా, ఏ రాజకీయంలో ఉండకూడదా, వాళ్ళు కనీసం వాళ్ళ వాయిస్ వినిపించకూడదా? బ్రహ్మాండంగా ఈరోజు ఉన్నారు కదా, మాకు అపోజిషన్ క్యాండిడేట్లు ఉన్నారు, ఈరోజు అందరు కూడా ఉన్నారు. అసలు మీకు కంప్లీట్లీ మీకు రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఒకసారి మీరు పొంగునూరులో మీరు మా గెస్ట్ గారు రావాలని చెప్పి కూడా అక్కడ ప్రజల్ని మీరు ఇంటర్వ్యూ చేయాలని కూడా మేము కోరుతాం. చూద్దాం, వస్తాం. మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ పొంగునూరు అనేది. పీస్ఫుల్ లేదు, లీడర్లు కూడా అసలు మీరు కూడా సైలెంట్ గా కనిపిస్తారు, ఎంకరేజ్ చేయం. మేము ఎక్కడ కూడా మంచితనంతో గెలుస్తాం తప్పితే వేరే ఇంకో ఇష్యూ. కానీ చంద్రబాబు నాయుడు అంటే నారావారి కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి గట్టు తగాలాలు ఉన్నాయా? ఎందుకు మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది? మీరే ఇందాక అన్నారు, మేము అధికారం కోల్పోయిన వెంటనే మమ్మల్ని జైల్లో పెడతారని చెప్పి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే మా పార్టీకి మేము గట్టిగా పనిచేస్తాము, మా లీడర్ కోసం మేము గట్టిగా పనిచేస్తాం. అది ఆయనకు నచ్చదు.
అదే ఆయనకు నచ్చదు. ఇంకా ఆయనకు తోడు ఆయన కొడుకు ఆయనకు ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు, లోకేష్కి ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. సో వాళ్ళు ఇలాంటివన్నీ ఇట్లాంటి చెత్త డెసిషన్స్ అన్నీ తీసుకొని కావాలని హరాస్ చేయడం, ఈ రెడ్ బుక్ కోసం ఎవరు భయపడతారు, దానికి ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ కూడా అధికారం ఉందని చేస్తారు, అధికారం పోతే మళ్ళీ పారిపోతారు వాళ్ళు. ఇదే పరిస్థితి. అట్లా మేము ఈరోజు గట్టిగా నిలబడ్డాం కదా. కానీ మీ జిల్లాలో మీరంటే ఒక టెర్రర్. దానికి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. మీరు గతంలో అమర్ రాజా కంపెనీ కొన్ని దశాబ్దాలుగా ఉన్న కంపెనీని కూడా మూసేయించిన చరిత్ర మీ పార్టీది, అక్కడ స్థానికంగా మీది. మీరు పర్యావరణ మంత్రిగా ఉండి పర్యావరణ అనుమతులు క్యాన్సిల్ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు సో ఇవన్నీ నెగిటివ్ కదా, నెగిటివ్ క్రియేట్ అవ్వట్లేదు. ఇది కూడా మీకు కంప్లీట్లీ రాంగ్. గల్లా జయదేవ్ గారు నేను మంచి స్నేహితులు. అరుణ్ కుమార్ గారు ఫస్ట్ పర్సన్ నాకు విష్ చేసింది. ఈ ఎలక్షన్లో నా రిజల్ట్స్ వస్తామని, ఒక పక్క పార్టీ పోతా ఉంది, గెలుస్తానే ఫస్ట్ పర్సన్ నాకు విష్ చేసినాడు. మేమంతా కూడా ఎందుకు వచ్చిన తలగానే జాగ్రత్తగా టచ్ లో ఉంటే బెటర్. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, వాళ్ళని ఏదో పోయి వాళ్ళ వ్యాపారాలు అడ్డు పెట్టి ఏదైనా ఉంటే పార్టీ పరంగా రాజకీయంగా వేరే చేస్తాం, కానీ అంతేగాని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం అంటే మాకు కూడా గౌరవమే ఉంది. వాళ్ళ జోలికి పోయి మేము ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వాళ్ళనే కూడా అడగచ్చు, అంత చేయాల్సిన అవసరం లేదు. మాకు మంచి సన్నిహితాలు, ఇదివరకు పార్టీలో అందరూ కూడా కలిసే ఉన్నాము, మాకు అందరు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అమర్ రాజాకు మేము వ్యతిరేకం చేయాల్సిన అవసరం లేదు. మేము ఎందుకు చేయాలి? అసలు ఇది కంప్లీట్లీ రాంగ్. మీకు మామూలుగా మీరు ఫీడ్బ్యాక్ బాగుంటుంది. రీసెర్చ్ చేస్తే మా టీం రీసెర్చ్ చేస్తే ఇంకా ఇక్కడ అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పండి. మీ జిల్లాలో, మీ పక్క జిల్లాల్లో మీరు గ్రూప్ రాజకీయాలు చేస్తారని చెప్పి, మీరు గ్రూపిజం మెయింటైన్ చేస్తారు. ఒక సెట్ ఆఫ్ గ్రూపులు వాళ్ళని మీరు పెంచి పోషిస్తూ ఉంటారు. మీకు అనుకూలంగా ఉంటే వాళ్ళ పార్టీలో అవకాశాలు, పదవులు ఇవన్నీ ఉంటాయి. లేదు అనుకుంటే వాళ్ళ పదవుల్లో నుంచి పక్కన నెట్టేస్తారు. ఎగ్జాంపుల్ రోజాకి మంత్రి పదవి ఇవ్వద్దని అడ్డం పడ్డారు, టికెట్ ఇవ్వద్దని అడ్డం పెట్టారు. మొన్న టికెట్ ఆమె నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థుల్ని పెంచి పోషించేది మీరే అనేది ప్రధానంగా ఆరోపణ. మీకు బ్యాక్గ్రౌండ్ చూడండి. రోజా గారు మా బంధువు. నేను చాలాసార్లు చెప్పాను, రోజా గారు మా బంధువు. రోజా గారు మా ఫాదరు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మేము మొన్న కూడా ఒకరి ఇంటికి వెళ్తాము, మాకు అన్ని మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్స్ నుంచి అన్నీ కూడా ఇది ఉన్నాయి. రోజా గారు ఇద్దరు కూడా మంత్రిగా ఉన్నారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అందరూ కూడా మంత్రి అవుతారు. మీతో మంత్రి పదవి, లేకపోతే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మీతో మంచిగుంటే మంత్రి పదవి, మంచిగా లేకపోతే ఆవిడ గెలుపు కోసం నేను నా సాయశక్తుల ప్రయత్నం చేసి. నగిరి నియోజకవర్గంలో చక్రపాణి రెడ్డి, జేకే శాంతి వీళ్ళిద్దరిని రోజాకి వ్యతిరేకంగా పెంచి పోషించింది పెద్దిరెడ్డి కుటుంబం అని. ఇవన్నీ మీకు అంటే ఇవన్నీ ప్రచారాలు. ఇప్పుడు ఎవరైతే జేకే శాంతి ఉన్నారో వాళ్ళ ఇంట్లో రోజా గారు ఉన్నారు. ఇల్లు కట్టుకోకముందు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నేనేదో చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టలేదు కదా. చక్రపాణి రెడ్డి కూడా పార్టీకి చేశాడు. తర్వాత గ్యాప్ పెరిగి వాళ్ళ సొంతంగా వాళ్ళ ప్రయోజనాలు పార్టీకి వ్యతిరేకంగా పోయారు కాబట్టి వ్యతిరేకమయ్యారు. పార్టీకి వ్యతిరేకం అంటే నాకు కూడా వ్యతిరేకమై, రోజా గారు గెలవాలి, మేము గెలవాలి, అందరూ గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లా పార్టీ మేము తల్లిగా భావిస్తాం. పార్టీకి అన్యాయం చేసి ఎవరినో ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు మా పార్టీ కోసం, మా కాన్స్టిట్యున్సీనే కాదు ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా అన్ని విధాలా గెలవాలని ప్రయత్నం చేస్తాం. సో రోజా ఈజ్ అ పాపులర్ పర్సనాలిటీ బికాజ్ ఆఫ్ సినిమా సెలబ్రిటీ. మీ పార్టీ కోసం కూడా కష్టపడి పనిచేశారు. మంత్రిగా పనిచేసిన వీళ్ళ మీద ఒక ఇద్దరు ఫైట్ చేసి ఆమెకు ఎదురొడ్డి నిలబెట్టి ఆమెను ఓడగొట్టించారంటే ఏం సపోర్ట్ లేకుండా అవుతుందా? మీరే కదా వాళ్ళకి శ్రీశైలం దేవస్థానం మెంబర్షిప్ మీ హయాంలో ఇప్పించింది. రోజా గారు చెప్పకుండా అవ్వదు. ఆవిడ కాన్స్టిట్యున్సీలో మేము చెప్పి ఇచ్చే పరిస్థితి ఉండదు. రోజా గారే చెప్పారు, రోజా గారే వాళ్ళని దగ్గర చేసుకోవాలని ఆవిడే అవకాశం ఇచ్చారు. సో పని చేయనప్పుడు పార్టీకి వ్యతిరేకం అంటే నాకు కూడా వ్యతిరేకమే. పార్టీలో ఉంటే అందరూ బాగానే ఉంటాం. పార్టీకి వ్యతిరేకం అంటే రోజా గారి గెలుపు నేను చేశాను. మీరు ఇంటర్వ్యూ తీసుకోండి ఆవిడ దగ్గర. రోజా గారు మా బంధువు. ఇవన్నీ బయట వచ్చేటివి. రోజా గారు ఫాదర్ ఇద్దరు మంత్రిగా లేరా జిల్లాలో? ఇద్దరు కలిసి లేరా? మొన్న కూడా నేను అరెస్ట్ అయ్యి నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆవిడే నాకు బ్రహ్మాండంగా స్టేట్మెంట్ ఇచ్చింది, నాకు సపోర్ట్గా ఇచ్చింది. ఆవిడకి ఏదైనా జరిగితే మేము గట్టిగా నిలబడతాం. నాకు బాగా గుర్తుంది, ఆమె ఏడ్చి గగ్గోలు పెట్టి మా జిల్లా నుంచి నాకు సపోర్ట్ లేదని చెప్పి ఏదో సందర్భంలో. సరే, అది మీ గురించి అందా నాకు తెలియదు. కానీ ఇక్కడ మీరేంటంటే మీతో దగ్గరగా ఉంటే మంత్రి పదవులు ఇప్పిస్తారు అని. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ నారాయణ స్వామికి మంత్రి పదవి ఇప్పించి, ఆయనకి ఎక్సైజ్ శాఖ మంత్రి ఇప్పించి మీ గుప్పెట్లో పెట్టుకొని మొత్తం అంతా పని చేయించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. నారాయణ స్వామి గారికి ఆయన సీనియర్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన పార్టీకి చాలా పెద్దిరెడ్డి కుటుంబం లేకపోతే హూ ఇస్ నారాయణ స్వామి అని చాలా మంది అంటున్నారు. పాసిబుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో మేము అందరూ ఉన్నాం. మేము ఏదో అక్కడ పోయి చేసేది లేదు, జగన్ గారి బ్లెస్సింగ్స్తోనే మేము అందరూ ఉన్నాం. నారాయణ స్వామి గారు పార్టీకి సీనియర్. పార్టీ పెట్టిన రోజు నుంచి పార్టీలో ఉన్నారు. ఆయన మంచి 2 సార్లు 3 సార్లు ఆయన గెలిచారు. ఇది వరకు కూడా సీనియర్ లీడర్. ఆయనకి మేమేదో చేసేది, ఆయనకే అంటే ఎస్సీ కమ్యూనిటీలో పెద్ద లీడర్. ఆయన పార్టీకి చాలా లాయల్ అండ్ ఆనెస్ట్ పర్సన్. ఆయన
జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆ 23 అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈయన్ని చాలా ఇది చేశారు. ఆయన అసలు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు, అంత ఆనెస్ట్ పర్సన్ ఆయన. సో ఆయనకు పార్టీ గుర్తింపు ఇచ్చింది, డిప్యూటీ సీఎం చేసి మంచి పోస్ట్లో పెట్టింది. సో